జాంబీ అంటే ఏంటి? జాంబీ మనలో చాలామందికి ఈ మాటకు అర్థం తెలియకపోవచ్చు. అరే ఏంది మేడం, మేము ఇంగ్లీషు సినిమాలు చూడం అని అంటారా ఏంది, మాకు తెలవదా అనేవారు కొందరు. రండి మరి ఎప్పట్లాగే ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1819లో బ్రెజిల్లో నమోదైన చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే హైటీ జానపదాల సమాహారంగా సాగే కథల ఆధారంగా ఈ జాంబీలు సృష్టించబడ్డాయి అని, చేతబడులు ఇంకా ఇతర క్షుద్ర విద్యల ద్వారా ఇవి వాడుకలోకి వచ్చాయి అని చెప్పుకొస్తారు చరిత్రకారులు ఎందరో. వినడానికి కేవలం కట్టుకథలానే ఉన్నా కూడా వీటి గురించి జనంలో మాత్రం విపరీతమైన క్రేజ్ నెలకొనడం అనేది ఒకంత చర్చనీయాంశంగా అయింది. ది వాకింగ్ డెడ్ అనే ట్యాగ్ లైన్తో పత్రికా ప్రచురణలు మొదలుకొని హాలీవుడ్ సినిమాల వరకు ఈ జాంబీ కాన్సెప్ట్ని నమ్ముకుని కోట్లు సంపాదించారు చాలామంది కళాకారులు, ఇంకా దర్శక నిర్మాతలు కూడా. మన దేశంలో వీటికి ప్రాచుర్యం లభించింది హాలీవుడ్ ద్వారానే. ఇలాంటి ఒక వింత జీవుల సినిమాల్ని చూస్తూ క్రమంగా వాటికి అట్రాక్ట్ అయ్యారు ప్రేక్షక లోకం. కొన్ని చారిత్రక ప్రతుల ప్రకారమే చూసుకుంటే బోకోర్ అనే క్షుద్ర మాంత్రికుడు సైతాన్కు ఇంకా ఇతర చెడు శక్తులకు ఉపాసన చేసే ఊడో మ్యాజిక్ ద్వారా ఒక మనిషి ఆత్మను బంధించి అతని శరీరాన్ని చనిపోయిన తర్వాత కూడా లేచి నిలబడేలా చేసి తన అవసరాలకి వాడుకుంటూ ఉంటాడు అనేది ఈ జాంబీ యొక్క ముఖ్య కాన్సెప్ట్. ఇది మంత్రోపాసకులు ఇంకా క్షుద్ర మాంత్రికులు చేసే ప్రక్రియగా చెప్పుకొస్తారు. ఇది ఉత్త హుళక్కే అని కొట్టిపారేసే సమయానికి ఈ జాంబీ కాన్సెప్ట్ను అప్గ్రేడ్ చేసి ఇంకా బలంగా జనంలోకి చొచ్చుకు వెళ్ళేలా చేశారు. అదే బయోహజార్డ్ జాంబీస్ కాన్సెప్ట్. దీని ప్రకారం చూసుకుంటే కొన్ని రకాల నిషేధించబడిన రసాయనాలు ఇంకా ఇతర మందుల్ని మనుషుల మీద బలవంతంగా ఉపయోగించి వారిని బ్రతికున్న శవాలుగా మార్చేసి వారి మెదడుని తమ స్వాధీనంలోకి తెచ్చుకుని చేసే వికృత క్రీడ లివింగ్ ప్యాథోజన్స్గా మనుషుల్ని మార్చేసి వారిని దయ్యాల్లాగా, ప్రేతాల్లాగా జనాల్ని భయపెట్టడానికి చేసే ప్రక్రియలో భాగంగా జాంబీస్లను వాడుకోవడం అనేది జాంబీస్ కాన్సెప్ట్కు సైన్స్ను అద్దడం, దానిని ఇంకా విపరీతంగా మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం వల్ల అమెరికా ఇంకా ఇతర ప్రాంతాల్లో ఈ జాంబీ కల్చర్కు విపరీతమైన గిరాకీ ఏర్పడడానికి ఒక కారణమైంది. ఒక జాంబీ వచ్చి ఆరోగ్యవంతమైన మనుషుల్ని లేదా జంతువుల్ని కరిస్తే వారు కూడా జాంబీలుగా మారిపోవటం అనేది ఈ కథలో చిన్న ట్విస్ట్. ఇంతకీ ఇప్పుడు జాంబీని మనిషి అనుకోవాలా, దయ్యం అనుకోవాలా అనే మీమాంసని దూరం చేయటానికి వాటికి ఉప్పు పెడితే చాలు అవి అలా బ్రతకకుండా చావకుండా నడి మధ్యలోనే త్రిశంకు సర్గంలో వేలాడుతూ అలా ఈడ్చుకుంటూ నడిచి జనాల్ని భయపెడుతూ ఉంటాయి అనేది ఒక కొసమెరుపు. అంటే ఇవి చచ్చినా కూడా లేచి తిరిగే శవాలన్నమాట. వినడానికి ఒక జలధరింపు కలుగుతోంది కదా మీ అందరికీ. మరందుకే ఈ కాన్సెప్ట్ని ప్రపంచమంతటా అంతటి హిట్ టాక్ను సంపాదించుకోగలిగింది. ఇది సినిమాలు, కామిక్స్ ఇంకా ఇతర మనోరంజక కార్యక్రమాల ద్వారా ఆగిపోతే బాగుండు. కానీ ప్రభుత్వం తరఫున చేసే కొన్ని కార్యక్రమాలకు కూడా ఈ జాంబీ కాన్సెప్ట్ని వాడడం అనేది ఒక కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. మే 18, 2011లో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటే CDC ప్రిపేర్నెస్ 101 జాంబీ అపోకలిప్స్ అనే క్యాంపెయిన్ని సృష్టించి వివిధ రోగాలు ఆహారం, నీరు ఇంకా గాలి ద్వారా అవి వ్యాపిస్తాయని, వాటి వల్ల మన జీవనం ఎలా చతికిలబడిపోతోంది అనే విషయాన్ని ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళేలా చేయడానికి ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి ఎన్నో రకాల మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళేలా చేయగలిగారు. మరి హిట్ కాన్సెప్ట్ అంటే అంతేగా, మరి ఇదే కదా హిట్ కాన్సెప్ట్ అంటే. డియర్ ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో ఐకాన్ హర్రర్ శీర్షికల ద్వారా మనకెంతో నచ్చే హర్రర్ కథల్ని వింటూ భయాన్ని ఎంజాయ్ చేద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ.